సినిమాతో పోటీ పడేందుకు యాక్షన్ ట్రెండ్ ను ఫాలో అవుతోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రెజెంట్ బీట్ ఆన్ టాప్ స్టార్స్ అంతా భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సినిమాల్లో ఈ ట్రెండ్ మరింత భారీగా కనిపిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న అక్షయ్ కుమార్ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు యాక్షన్ ట్రెండ్ నే నమ్ముకున్నారు. ప్రెజెంట్ టైగర్ ష్రాఫ్ తో కలిసి బడే మియా చోటే మియా సినిమాలో నటిస్తున్నారు. ఇద్దరు యాక్షన్ ఇమేజ్ ఉన్న స్టార్సే కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరో సీనియర్ స్టార్ అజయ్ దేవ్గన్ కూడా యాక్షన్ ట్రెండ్ లోనే ఉన్నారు. ఈ మధ్య భోళా సినిమాలో అల్టిమేట్ యాక్షన్ చూపించిన అజయ్ ప్రెజెంట్ కమర్షియల్ సినిమా స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింగం 3 చేస్తున్నారు. ఈ సినిమాను భారీ యాక్షన్ థ్రిల్లర్ లా ప్లాన్ చేస్తున్నారు రోహిత్. లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ కూడా యాక్షన్ సినిమాతోనే ప్రేక్షకులను పలకరించారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమాతో బిగ్ హిట్ దక్కింది. అందుకే వెంటనే జవాన్ తో మరోసారి భారీ యాక్షన్ జానర్ ట్రై చేశారు. ఈ రెండు సినిమాలు షారుఖ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా యాక్షన్ మోడ్ లోనే ఉన్నారు. రీసెంట్ గా టైగర్ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు భాయ్జాన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది.